హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీలత వ్లాగ్స్ అండి. ఈరోజు మనం సొరకాయ గారెలు చేసుకుందామండి. చాలా బాగుంటాయండి. రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ విధంగా అవి ఎలా చేసుకోవాలని కూడా నేను చెప్తాను, 1 బై 1గా చెప్తాండి. చాలా బాగుంటాయండి. పిల్లగాళ్ళు స్కూల్కి పోయి వచ్చే టైంకల్లా మనం ఈ విధంగా చేసి పెడితే పిల్లగాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. ఈ విధంగా చేసుకోండి. గారెలు అనేది చాలా బాగుంటాయండి. చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో. లోన అన్నది పచ్చి పచ్చిగా లేకోకుండా మంచిగా ఫ్రై అయినాయండి. ఈ విధంగా చేయండి. నేను కొలత ప్రకారమే చెప్పనండి. మన ఇంట్లో ఉన్న వాటితోటి ఎక్కువ ఆర్భటం లేకోకుండా ఇంట్లో ఉన్న వాటితోటి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ గారెల్ని. అవి ఎలా చేసుకోవాలన్నది కూడా నేను చెప్తా అండి. నేను ఒక లేత సొరకాయని తీసుకున్నాండి. దాన్ని ముందే తురిమి రెడీగా పెట్టుకున్నాండి. నేను ఈ విధంగా సన్నగా తురుముకోవాలండి. తురుముకున్నాక ఇలా ఒక 2 ఉల్లిగడ్డలను సన్నగా కోసి రెడీగా పెట్టుకుని అల్లి వేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా సన్నగా కోసుకోవాలి. కొత్తిమీర కూడా సన్నగా కోసుకొని అల్లి వేసుకోవాలండి. అందులో కరివేపాకు కూడా వేసుకోవాలండి. కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు అండి, అది ఇష్టం అండి. ఒక ఫ్లేవర్ టేస్ట్ నచ్చితే వేసుకోవచ్చండి. కొంచెం ఉప్పు, మన టేస్ట్ని సరిపోయి ఉప్పు వేసుకుందామండి. వేసుకుని ఒకసారి మొత్తం ఇవి మిక్సర్ మనంతా ఒకసారి కలుపుకోవాలండి. ఎందుకంటే అలా కొంచెం నీరు ఊరుతుందండి. అప్పుడు ఊరినప్పుడు మనం ఎక్స్ట్రా నీళ్ళు ఏమి పోయినవసరం లేదండి. ఈ సొరకాయ తురుములో ఊరే నీరుతోటే మనం పిండి కలుపుకోవచ్చండి. ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకున్నాక నేను ఒక కప్పే పిండి తీసుకున్నాండి. ఒక కప్పే సరిపోయిందండి నాకైతే. ఈ కప్పు పిండి సరిపోయిందండి. నాకు ఎక్కువ పిండి పట్టలేదు, నీళ్ళు కూడా పట్టలేదు. అసలు నీళ్ళు అవసరం ఉండదండి. ఈ విధంగా పిండి పోసుకున్నాక అండి కలుపుకోవాలండి. స్కిప్ అయిందండి వీడియో, ఏమనుకోవద్దండి. ఈ విధంగా ముద్దలాగా ఫామ్ చేసుకొని ఈ విధంగా కలుపుకొని ఒక్క నిమిషం పక్కగా పెట్టుకుంటే అండి పిండి చాలా బాగుంటుందండి. అప్ప కూడా మంచిగా వస్తుంది. ఈ విధంగా చేసుకున్నాక చిన్న చిన్న ఉండలు చేసి రెడీ పెట్టుకుందామండి. ఇప్పుడు మనం ఈ గారెలాగా ఒత్తుకుందామండి. ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఒక గిన్నెని ఇట్లా పెట్టుకొని గారెలాగా చేసుకుందామండి. చేసుకున్నాక నేను ముందే నూనె వేడి చేసిందండి. గ్యాస్ మీద స్టవ్ ఆన్ చేసి ముందే నూనె వేడి చేసి రెడీగా ఉంచుకున్నాండి. ఇప్పుడు చేసుకున్నాక ఇట్లా అప్పలను ఒత్తుకున్నాక ఒక్కొక్కటిగా చిన్నగా ఒక్కొక్కటిగా వేసుకుందామండి. ముందుగా అండి ఇవి వేసేటప్పుడు నూనె అన్నది వేడే ఉండాలండి. తర్వాతకి గారెలు వేసినాక నూనె అన్నది కొంచెం నార్మల్ కూల్ ఉండాలంటే మనం సిమ్లో పెట్టుకోవాలండి. గ్యాస్ని మరి హైలో పెట్టుకోవద్దు. ఎందుకంటే అప్ప అనేది పైన మాడిపోయింది, లోన పచ్చిగా ఉంటుందండి. అందుకనే మనం వేసేటప్పుడు హీట్ ఉండాలి. అవి ఫ్రై అయ్యేటప్పుడు సిమ్లో ఉండాలండి గ్యాస్. ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకుంటే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ కళాయిలో ఎన్ని పడతాయో అన్నీ ఈ విధంగానే వేసుకోవాలండి. చూడండి ఇట్లా 1 బై 1 ఒక్కొక్కటి వేసుకోవచ్చు అండి గారెల్ని. ఈ విధంగా అన్నీ వేసుకున్నాక వేయంగానే గంట పెట్టి కూడా తిప్పొద్దండి. కాసేపు ఆగినాక ఒక్క నిమిషం అట్లా ఆగినాక అండి మంచిగా ఒక్కొక్కటి తిప్పుకోవాలండి. చూడండి అన్నీ వేసేసిందండి. ఇప్పుడు గంట పెట్టి ఒక్కొక్కటి తిప్పుకుందామండి. ఎందుకంటే 2 పక్కల మంచి ఫ్రై కావాలి, లోన కూడా ఫ్రై కావాలి కాబట్టి కండి ఈ విధంగా కలుపుకోవాలండి, చేసుకోవాలండి. చూడండి ఎంత మంచిగా ఫ్రై అవుతున్నాయో. ప్లీజ్ అండి, ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నా వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఇంకేమైనా కావాలని కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ విధంగా ఎర్ర కాల్చుకున్నాక ఒక గిన్నెలోకి తీసి పక్కకు పెట్టుకుందామండి. ఇంకా ఈ విధంగా చూడండి ఎంత బాగున్నాయి. పిల్లగాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. ఈ విధంగా చేసుకుంటే తుంపిన కూడా చూడండి, లోన కూడా మంచిగా ఉడికిపోయినాయండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో గారెలు అనేది. ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.